కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, సమయానికి డబ్బులు చేతికి వస్తాయి. ఉద్యోగ రంగంలో మీ యొక్క వృత్తి పట్ల మీ శ్రద్ధను చూసి పైవారు మెచ్చుకుంటారు, ఆదరణ పెరుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు కూడా పెరుగుతాయి. కర్కాటక రాశివారు ఈరోజు శ్రీ విష్ణవే నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. ఆదాయ మార్గాలు పెరుగుతాయి, అదేవిధంగా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉన్నది. కుటుంబ సభ్యుల మధ్యన సహాయ సహకారాలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ముందుకు వెళ్తాయి. విద్యార్థులకు కొంత చదువు పట్ల శ్రద్ధ పెరుగుతూ ఉంటుంది. సింహరాశి వారు ఈరోజు అయ్యప్ప స్వామి గుళ్ళో కొంత విభూతిని సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానానికి సంబంధించి మీకు కొంత శుభవార్త అందుతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులకు చిరు ఉద్యోగము లభించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యము అనుకూలంగా ఉంది. కన్యారాశి వారు ఈరోజు ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే పెద్దల యొక్క సలహాలు కానీ సూచనలు కానీ పాటించండి. అవి మీకు చాలా మేలు చేస్తాయి. ఈ రాశివారు ఈరోజు అయ్యప్ప స్వామికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.